మనం సెంటు కొందామని అంత పైసలు లేవు మనకి. ఉత్తి అంటే 80 రూపీస్కి కొనుక్కున్నాను, జమ వేసుకుని అది గిట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. ఇంటికి వచ్చిన వర్షం పడుతుంది బయట. ఇప్పుడే ఇరిగిపోయినట్ట చూడే వేసి వచ్చిన గైస్. ఎందుకంటే మనం సెంటు కొందామని అంత పైసలు లేవు మనకి. ఉత్తి అంటే 80 రూపీస్కి కొనుక్కున్నాను, జమ వేసుకుని అది గిట. 80 రూపీస్ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఉంది 79. అదే గైస్, స్మెల్ అయితే మస్తు ఉంది, అందుకని తీసుకున్నది. మా ఫ్రెండ్ వాడు ఒకటి తీసుకుని నేను ఒకటి తీసుకున్నా. ఇప్పుడైతే మన వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫుల్ వర్షం పడుతుంది బయట. అంటే అంతేం పడతలేదు. నిన్న బోనాలకు వేసి వచ్చినాం. మళ్ళా ఫుల్ మస్తు ఉండే బోనాల, మొత్తం అల్వాల్ బోనాలు. అక్కడ పోయి కొట్టాను గైస్, మీకు చిన్న క్లిప్ పెడతా అక్కడ చూడండి. చూసినాక చెప్పండి, మస్తు ఉంటుంది గైస్. ఒకసారి ఫాలో చేసుకొని గైస్, సబ్స్క్రైబ్ మార్కెట్. ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేయండి పైనకి. గైస్ ఫుల్ వర్షం పడుతుంది. ఫుల్ వర్షం పడుతుంది, అంటే గట్టి పడుతుంది కదా, నార్మల్గా పడుతుంది. అయ్యో చూపిస్తా గైస్, ఇట్లా పడుతున్నా మీకే చూపిస్తా చూడండి. ఇంకో మొత్తం వాటర్ ఉన్నాయి గైస్. మీకు చూడండి, అయ్యో ఈడ వేరే ఉంటుంది, ఈడ వేరే ఉంటుంది. చూడండి గైస్, డిఫరెన్స్ ఉంటుంది. ఫుల్ వర్షం పడ్డది. ఇప్పుడైతే మనం మన వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మన జెండా గాలి వస్తలేదు, ఎగురుతలేదు, మొత్తం తడిసిపోయింది, అందుకని ఎగురుతలేదు. అది నాకు స్కిడ్ అవుతుంది, కింద పడతాను, భయం అవుతుంది. అయ్యో మన జెండా. వాతావరణం చూడండి గైస్, అయ్యో ఇట్లా అవుతుంది. మీకు ఇట్లా డార్క్ మంచిగా అనిపిస్తుంది దాంట్లో గైస్. చూడండి గైస్, మొత్తం తడిసిపోయింది. ఇది మొత్తం తడిసిపోయింది. పెట్టిగున్న మట్టిదా, గాలి వచ్చినప్పుడు అదే అవుతుంది గైస్. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం గైస్ మన వర్కౌట్. దీంట్లో చేపలు ఉన్నాయి బ్రో. ఏం గైస్, ఇది ఒక్క చేప ఉంది అంతే, 1 2 ఫుల్ ఉన్నాయి గైస్, కానీ క్లీన్ లేదు. క్లీన్ చేయాలి గైస్. ఇప్పుడైతే మనం మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన కన్సెస్ అయితే కింద కొడతా, పైన కొట్టా, ఎందుకంటే మొత్తం వాటర్ ఉన్నాయి. నాకు భయం అవుతుంది ఏడ కింద పడతా అని. అయ్యో ఇట్లా అంటేనే పోతుంది, మెల్ల సాఫ్ట్ వెళ్ళిపోతుంది గైస్. ఒకటి చెప్పాలా మీకు, మేము ఇప్పుడే పోయేటప్పుడు కార్లో లిఫ్ట్ ఇచ్చిండు, వచ్చేటప్పుడు కార్లో లిఫ్ట్ ఇచ్చిండ్రు. ఇద్దరు మహానుభావులు ఎవరో తెలియదు. ఇట్లా కార్ ఇట్లా లిఫ్ట్ అనగానే ఇచ్చేసారు ఎవరు. పోయేటప్పుడేమో వేరైనా ఎలక్ట్రిక్ కార్లను అది ఏమో ఉండే పేరు దాన్ని, వచ్చేటప్పుడేమో అదే ఏమో ఉండే పేరు 50 దాంట్లో వచ్చినాం. అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడనే ఉంటుందంట, అందుకని ఇచ్చారు, లేకపోతే ఇవ్వకపో. పోయేటప్పుడు అయితే మేము ఫస్ట్ అయినా మమ్మల్ని అనుకోలే అంట, వేరే వాళ్ళని అనుకున్నాంట. మళ్ళీ ఆడి దూరం పోయినాక ఆపిండు మమ్మల్ని. మేము అప్పటి నుంచి లిఫ్ట్ అడుగుతుంటే ఈయన కాదనుకున్నా, అందుకని ఇవ్వలేను. దాని తర్వాత కాళ్ళ కూర్చున్నాక చెప్తుండు, బ్రో నిన్ను ఇవ్వలేక, మీరు నన్ను పిలిచిరా వేరే పిలిచిరా అర్థం కాదు, అందుకని కార్లో ఇవ్వలే అని చెప్తుండు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఆపి ఆయననే ఇచ్చిండు, ఇట్లా ఆరంగా కొడుతుండు. అప్పుడు వచ్చిన గైస్, ఇప్పుడైతే మన వర్కౌట్ స్టార్ట్ చేసేద్దాం. నిన్నైతే మస్తు అన్నం గైస్, ఏమన్నాం తెలుసా అల్వాల్ బోనంలో.
మీకు చూపించిన కదా పక్కన ఇట్లా పెడతా నీకు చూడండి, మస్తు అన్నం గైస్. ఇప్పుడైతే మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. నిన్న మొన్న ఫుల్ వర్షం పడ్డే, అందుకని వీడియో తీయలే. పైన కిందనే చేసిన. ఇప్పుడైతే మళ్ళీ పైన చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. 70 కొట్టాం కదా మొన్న వీడియోలో. ఇప్పుడైతే 70, 75, 65, 70, 75. రెడీ? 1. గైస్ అవుతలే గైస్. ఇప్పుడైతే మన జెండా ఎగురుతుంది. ఇప్పుడైతే మనం సిటప్స్ చూడదాం. క్రంచెస్ అయితే కింద పడదాం గైస్. సిటప్స్ ఒకటి కొంచెం పైన మళ్ళీ క్రంచెస్ స్టార్ట్ చేద్దాం. అయిపోయింది గైస్ మన వర్కౌట్ అయితే. అసెంబ్లీ తక్కువ అయిపోయింది. మనది జెండా ఎగురుతలేదు, గాలుస్తలేదు. ఆహా, ఇప్పుడు కొంచెం లైట్గా వస్తుంది గైస్ గాలి. అన్నీ గైస్ ఫుల్ కాల్స్ అవుతుంది, అన్నీ గుంస్తున్నాయి. రేపు ఎగ్జామ్ రాయాలి, అందుకని పోతుంది. అయిపోయింది వర్కౌట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇప్పుడు పోయి బయో చదువుకుంటా, ఇంకా రాసుకోవాలా. అదైతే రాసుకుంటే ఇప్పుడు గైస్ నిన్నైతే మస్తు మజా వచ్చింది గైస్. వాసు పోతరాజు వచ్చింది, ఇంకా పోతరాజు వచ్చింది. నిన్న మస్తు అన్నం మేము 4 ప్యాడ్లు వచ్చినాయి. ఫస్ట్ ఏమో అది సాయిబాబా అంట, శ్రీ సాయి బాబా. ఇంకా సెకండ్ మ్యాడ్ బాయ్స్, థర్డ్ జేఎన్ఆర్, ఫోర్త్ నర్సింగ్ ప్యాడ్. 4 అయితే వచ్చినాయి. ఒక అయినా వేయించింది అవన్నీ. ఫుల్ అయితే అనుకుంటా ఖర్చు, కానీ ఒక 50 lakhs వరకు. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం గైస్. బ్లాగ్లో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఈరోజు అయితే బ్లాగ్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా గైస్. ప్లీజ్ లైక్ చేయండి.